తిరుపతి అంటేనే మన సొంత ఊరు, మన సొంత స్వామి, మన ఇంట్లో స్వామి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు మేము భావిస్తాం. అడుగడుగు దండాల వాడు, ఆపద ముక్కుల వాడు, గోవిందుడు అని ఆ తిరుమల కొండ ఎక్కేవాళ్ళు కూడా గోవిందా గోవిందా అని నామకరణాలతో నామఘోషలు చేస్తూ ఎక్కుతూ ఉంటారు. మన కుడి చేతి పక్కన చూస్తే కృష్ణదేవరాయలు వారి విగ్రహం, ఇద్దరు భార్యలతోటి ఉన్న విగ్రహాలు చూస్తాము. ఎడం చేతి వైపు చూస్తే రంగమండపం చూస్తాం. వాటి గురించి ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప చక్రవర్తిగా 7 సార్లు తిరుమల యాత్ర చేశారు. తిరుమలకు సంబంధించిన ఒక ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ ఉన్నది. అంటే మిగతా గుళ్ళల్లో చేసే కైంకర్యానికి వెంకటేశ్వర స్వామి పూజలు, కైంకర్యాలు సపరేట్గా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, వివిధోత్సవ, కృతానందనలయ, ఆనందనలయ వాస అని ఉంది. కాబట్టి ఆ నిత్యోత్సవాలు కొన్ని సంవత్సరం పొడుగునా జరిగే ఉత్సవాలు ఉంటాయి. ముగ్ధ మనోహర రూపాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఎన్నడు నేని యోగివరులెవ్వని పాద పరాగమింతయున్ కనుల కానరు. ఆ విన్నపాలు వినవరి వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా. వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణి వీణా నాదంబులు, కృత సుజనాహ్లాదంబులు, తాళ్లపాక అన్నయ్య పదములు. వేదములే శిరలై వెలసి ఏ శిరలో చూసినా ఈ శిరలో ఏ వేదాంతర్గత నాదం ఇవిడి ఉందో. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్ర ప్రభు అవతరించినప్పుడు ఏకవత్ని వ్రతుడు. ద్వాపరయుగంలో 8 మంది రాణుల్ని పెళ్లి చేసుకున్నాడు. అది కాకుండా 16,000 జీవనాయకుల్ని వివాహం చేసుకున్నాడు. కాబట్టి 16,008 కళ్యాణాలు లెక్క. అదే కలియుగంలో నిత్య కళ్యాణం. అన్నమాచార్య కీర్తనలు కూడా చాలా వర్ణనలు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీరు మీరు చేరే చిరుడు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. మేధో మయూకానికి స్వాగతం, సుస్వాగతం. నటనలో, నాట్యంలో సైన్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్న మీ మధురిమ ఈసారి మేడసాని మోహన్ గారు, అవధానులు వారు, వారి మాటల్లో మనకి తిరుపతి ప్రత్యేకత, స్వామివారి కైంకర్యాలు, మాడవీధుల యొక్క ప్రత్యేకత, ఇలా పలు అంశాల మీద తిరుపతి దేవస్థానము యొక్క ప్రాశస్త్యం గురించి మీ ముందుకు అవధానుల వారు వాక్కుల్లో మనందరం విన్నాం. నమస్కారం అండి. నమస్కారం. తిరుపతి అనగానే ఒక ఆకర్షణ, అది వెంకటేశ్వర స్వామి అంటే చెప్పక్కర్లేదు. తిరుపతి అంటేనే అదొక, అంటే మన సొంత ఊరు, మన సొంత స్వామి, మన ఇంట్లో స్వామి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు మేము భావిస్తాం. ఆ ఆకర్షణ కానీ, అక్కడున్న ప్రదేశం కానీ, ఎప్పుడు వెళ్ళాలన్నా, ఎన్నిసార్లు వెళ్ళాలన్నా, స్వామి ఎప్పుడు పిలుస్తారా అని మా లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎన్ని కథలు విన్నా, ఎలా విన్నా, అవధానులుగా, పైగా అక్కడ అన్ని పోస్టులు నిర్వహిస్తున్న మీ నోటి వెంట వినడం అనేది మాకు ఒక భాగ్యంగా భావిస్తున్నాము. నిజంగానే స్వామివారికి అంత ఆకర్షణ, స్వామివారి ఆవిర్భావం గురించి మీ ద్వారా వినాలని అనుకుంటున్నామండి. కలియుగ ప్రత్యక్ష దైవము అని అంటాం స్వామిని. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇత్యాది అవతారాల యొక్క ఆనుపూర్విలో పూర్వయుగాల్లో ఆ అవతారాలన్నీ స్వామి ధరిస్తే, ఈ కలియుగంలో అవతారంగా ప్రత్యక్ష దైవంగా అక్కడ స్వయంభూగా వెలిశారని స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. తిరుమల క్షేత్రం అంటేనే స్థల పురాణాల్లో పేర్కొన్నట్లుగా వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే ఆ దేవదేవుని యొక్క ఆ సాక్షాత్కార భాగ్యం కోసం, ఆ సందర్శన సేవ కోసం ఆబాల గోపాలం కూడా ఎంతో కుతూహలంతో, భక్తి శ్రద్ధలతో వేచి ఉంటారన్నమాట. గంటల తరబడి కూడా క్యూ లైన్లో ఉండి ఆ స్వామిని ఒక్క క్షణం చూస్తే చాలు అనే భావంతో పరితపిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు ఈ అనంతకాల ప్రవాహంలో పూర్వయుగాల్లో ఎలా ఆయన స్వయంభూగా అవతరించి ధర్మరక్షణం చేశాడు, దుష్ట శిక్షణం చేశాడు, శిష్టరక్షణం చేశాడు, అలాగే కలియుగంలో కూడా ఆయన ఆ భక్తులని ఉత్తేజపరచడం కోసం ఆ విధంగా అక్కడ ఆ మూర్తి స్వయంభూమూర్తిగా వెలిశాడు అన్నదే మనకు వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, పారమాత్మికోపనిషత్తులో స్వామి యొక్క వర్ణనలు ఉన్నాయి.
ఇక భగవద్ రామానుజుల వారు ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని ఆవిష్కరించే రీతిలో ఎన్నో అంశాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఋగ్వేదంలో కూడా 2 రుక్కులు మంత్రాలు ఉన్నాయి స్వామికి అంటే ఋగ్వేదంలో ఉన్నాయి అంటే ఎంత ప్రాచీనమో తిరుమల ఆలోచించుకోండి. ఋగ్వేదము అన్నది మానవ గ్రంథాలయంలోనే ప్రథమ గ్రంథమని యావత్ ప్రపంచం పేర్కొంటూ ఉంది. మానవుని గ్రంథాలంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ప్రాచీన సంస్కృతి భారతీయ సంస్కృతి. సంస్కృత భాష ప్రాచీనమైంది కాబట్టి అందులో వేదం ఇంకా ప్రాచీనమైంది. వేదానికి కాలం నిర్ణయించే ప్రయత్నం చాలామంది చేశారు, కానీ అది ఎప్పటి నుంచి ఉందో వేదం ఎవరూ చెప్పలేరు. కాబట్టి అటువంటి వేదంలో అరాయి కాణే నిగటే గిరింగచ్చ సదాన్వే అని ఒక మంత్రం ఉంది. అంటే ఆ మంత్రం యొక్క తాత్పర్యాన్ని భగవద్ రామానుజుల వారు విశదీకరించినటువంటి సారాంశం ఏమిటంటే, ఎవరికైతే మనశ్శాంతి లోపించిందో లోకంలో, ఎవరైతే ఊహింపురని కష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎవరికైతే మనస్సులో ఏకాగ్రత నిశ్చలత ఉండటం లేదో, అటువంటి వాళ్ళు వెంకటాచల క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రంలో భగవంతుని సేవిస్తే, ఆ క్షేత్రంలో కొన్ని క్షణాలు అయినా సరే ధ్యానయోగం నిర్వహిస్తే ఆ ఏకాగ్రత వస్తుంది, జ్ఞానం సిద్ధిస్తుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని ఆ మంత్రం యొక్క సారాంశం అని భగవద్ రామానుజుల వారు విశదీకరించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా మనం ఆపద ముక్కులవాడు అంటాం కదా, అడుగడుగు దండాలవాడు, ఆపద ముక్కులవాడు, గోవిందుడు అని ఆ తిరుమల కొండ ఎక్కేవాళ్ళు కూడా గోవిందా గోవిందా అని నామకరణాలతో నామఘోషలు చేస్తూ ఎక్కుతూ ఉంటారు. కాబట్టి తిరుమల క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని, ఎప్పటి నుంచి ఆవిర్భవించింది ఈ క్షేత్రం అని చెప్పడాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తే, ఋగ్వేదం ఎంత ప్రాచీనమైందో తిరుమల కూడా అంత ప్రాచీనమైంది అని చెప్పవలసి వస్తుంది. ఇంకా చెప్పవలసి వస్తే సుమారు 3000 సంవత్సరాల నాటి చరిత్ర నుంచి కూడా మనకు చారిత్రక ఆధారాలు, శాసనస్థ ఆధారాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పల్లవులు, చోళులు, పాండ్యులు, కాకతీయులు, ఇంకెందరో రాజవంశాలకు చెందినటువంటి చక్రవర్తులు, విజయనగర రాజులు, సాళువ, సంగమ, ఆరవీటి ఇటువంటి రాజవంశాలన్నీ కూడా స్వామికి ఎన్నో కైంకర్యాలు చేశారు. అవునండి, మీరు చెప్తుంటే మాకు కూడా అనిపిస్తుంది. అంటే మేము స్వామివారి గుడిలోకి ప్రవేశించే ద్వారం ఎప్పుడు మన కుడి చేతి పక్కన చూస్తే కృష్ణదేవరాయల వారి విగ్రహం, 2 భార్యలతోటి ఉన్న విగ్రహాలు చూస్తాము. ఎడం చేతి వైపు చూస్తే రంగమండపం చూస్తాం. వాటి గురించి ఎప్పుడు అంటే ఎంతోమంది, ఇప్పుడు మీరు ఇంతమంది రాజులు చెప్పారు, కానీ కృష్ణదేవరాయలు విగ్రహాలు మాత్రమే అక్కడ మనం చూడగలుగుతున్నామంటే ఆయన చేసిన సేవలు. మిగిలిన విగ్రహాలు కొన్ని ఉన్నాయి లోపల, కానీ శ్రీకృష్ణదేవరాయల వారికి దేవాలయానికి ఉండే అనుబంధం మాత్రం అనిర్వచనీయం. అది ఎందుకంటే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప చక్రవర్తిగా, చక్రవర్తి హోదాలో 7 సార్లు తిరుమల యాత్ర చేశారు ఆయన. 7 సార్లు అండి. అదే తిరుమలకు సంబంధించిన ఒక ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ ఉన్నది. అంటే 7 కొండల వాడ 7 సార్లు. తరువాత ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించి, అది 7 ఆశ్వాసముల కావ్యం. 7 ఆశ్వాసములు అంటే ఆశ్వాసం అంటే చాప్టర్స్ని మనం 7 విభాగాలుగా అది ఉంటుంది. ఇప్పుడు అధ్యాయము అంటాము, చాప్టర్ అంటాము. ఇప్పుడు మహాభారతంలో 18 పర్వాలు అంటారు, రామాయణంలో కాండలు అంటారు, భాగవతంలో స్కంధాలు అంటారు, అలా కావ్యాలు ప్రబంధాలు ఆశ్వాసాలు అంటారు. 7 ఆశ్వాసముల కావ్యము. 7 సార్లు తిరుమల యాత్ర చేశారు. ఒక్కొక్క యాత్ర చేసినప్పుడంతా కూడా ధన కనక వస్తు సందోహంతో ఆ దేవదేవుని సేవించారు. 1514లో ప్రత్యేకించి 30,000 బంగారు నాణేలతో స్వామి మూలమూర్తి కనకాభిషేకం చేశారు. చరిత్రలో పరిశీలిస్తే, పురాణాలు పరిశీలించినా కానీ ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తికి కనకాభిషేకం చేసిన చక్రవర్తి ఆయన ఒకడే కనిపిస్తాడు. 30,000 బంగారు నాణాలు,
ఒక్కొక్క బంగారు నాణం సుమారు 8 గ్రాముల బరువు. మేలిమి బంగారం మేలిమి బంగారం, అపరంజి బంగారం, అది అందులో కల్తీ ఏముండదు. అపరంజి బంగారం. అటువంటి బంగారంతో ఆయన 7 సార్లు సేవించి 1709-10 ఆ ప్రాంతంలో ఆయన పట్టాభిషేకం జరిగింది. 13 నుంచి ఆయన యాత్రలు ప్రారంభమైనాయి. 13, 14 అలా 21 వరకు. అంటే ఆయన ఎన్నో యుద్ధాలు చేశారు, రాజ్యాన్ని విస్తరించారు. యావత్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తన ఏలుబడిలోకి తెచ్చుకోవడం కాకుండా కళింగ దేశం కూడా జయించారు. ఒరిస్సా జయించి ఒక్కొక్క యుద్ధంలో ఆయన దిగ్విజయాన్ని సాధించినప్పుడంతా కూడా తిరుమల యాత్ర చేసి ఆ తిరుమల స్వామికి మొక్కులు చెల్లించుకొని ఆయనకి అనేక కానుకలు ఇచ్చి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు ఆయన చక్రవర్తి. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వరర్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర ఇన్ని బిరుదులు ఉన్నాయి ఆయనకి. నటేశ అంటే కానీ తన బలానికి, తన ప్రతాపానికి, తన వైభవానికి, తన ఐశ్వర్యానికి ప్రదాత అనుగ్రహించినటువంటి దేవదేవుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకోసం ఆయన మొక్కులు చెల్లించుకున్నాడు. అహంకారాది మనోవికారాలని జయించి భాగవతుడుగా, ఇప్పుడు మీరు మహాద్వార గోపురంలో లోపలికి వెళ్తూనే చూస్తారు రాయల వారిని, రాజచిహ్నాలతో ఉండడు ఆయన. సాధారణ ఒక సాధారణ శరణాగతి చేసే భక్తుడుగా. శరణాగతి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుని శరణాగతి ముఖ్యం. ఆఖరికి ఆయన రాసిన కావ్యాలు కూడా ఆయనకి స్వామివారికి ఆముక్తమాల్యదలో ఆ భగవంతునికి అంకితం చేశాడు ఆయన. కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకే తన కావ్యాన్ని అంకితం చేశాడు. ఆశ్వాసాంత గద్య పద్యాలు అంటారు. అంటే ప్రతి ఆశ్వాసానికి చివర ఏ దేవదేవునికి అంకితం చేస్తున్నారో వాళ్ళ గురించి వర్ణిస్తారు. అలా అద్భుతంగా వర్ణించాడు. బాలార్కాంసు విజృంభితామల శరత్ పద్మాక్ష. అంటే స్వామివారు ఒక గురువారం మాత్రం నేత్ర దర్శనం జరుగుతుంది. ఆ నేత్ర దర్శనం ఎలా ఉందంటే శరదృతువులో సూర్యకిరణాలు సోకిన వెంటనే పద్మం ఏ విధంగా విజృంభించి వికసిస్తుందో అలా ఉంది అంటాడు. బాలార్కాంసు విజృంభితామల శరత్ పద్మాక్ష పద్మాక్షమా నీళా జాంబవతీశ ఈశ బలహీన్ నీరేరుహోద్భూత దిక్పాలామాల్య శిరోమణి ద్యుతి కనత్ పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కొండ లంచన్ముఖ. అది ఆయన వారు రాసినటువంటి పద్యం. ఆశ్వాసం చివర అంటే ఆ స్వామికి సమస్తాలంకార సంశోభితుడైనటువంటి ఆ దేవదేవుడు, ఎందుకంటే అనేక అలంకారాలు ఉంటాయి. అలంకార ప్రియో విష్ణుదేవుడు అలంకార ప్రియుడు. అలా పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కొండ లంచన్ముఖ. పాదాంగదములు అంటే గండపెండేరాలు పాదాలకు వేసుకున్నాయి. ఆ భూషణాల దగ్గర నుంచి నవరత్నస్థగిత కిరీటం వరకు కూడా ఆపాదమస్తకం ఎన్ని ఆభరణాలు ధరించాడో మనం వర్ణించలేము. అటువంటి ఐశ్వర్యం కలిగిన ఓ దేవా నన్ను కటాక్షించు అని, జ్ఞానాన్ని ప్రసాదించు అని. యమ నియమాది లభ్య. యమము నియమము అంటే ప్రతి జీవునికి సాధనలో జ్ఞానం సంపాదించాలంటే అంతరింద్రియ నిగ్రహం కావాలి, బహిరీంద్రియ నిగ్రహం కావాలి. అంటే బాహ్యమైనటువంటి సుఖాలు ఆడంబరాల పట్ల విముఖుడై ఉండాలి ఆ సాధకుడు. అంతర్ముఖీనంగా భగవంతుని తేజస్సు మనసులో ఎంత ఉందో ఆ చైతన్యం తెలుసుకోగలగాలి. అందుకనే ఆయన ఏకశిల విగ్రహంగా స్వామివారి మాత్రమే ఇస్తాడు. ఆ విధంగా అది నాకు అనుగ్రహించు అంటాడు. యమ నియమాది లభ్య ద్రుహిణాది జరన్మరుదిభ్య సంస్కృతి శ్రమ హరణామ కీర్తన ముర ప్రవికర్తన పాతకావలి దమన రమంగనా కమన తామరసాయిత నేత్ర భక్త హృద్భ్రమ తృణదాత్ర భూయువతిరంజన వర్ణజితాబ్ర ఖంజన. ఆయన స్వయంగా రాసినటువంటి పద్యాలు ఇవి. ఇది ఆముక్తమాల్యదలో స్వామికి అంకితం చేస్తూ చెప్పినటువంటి పద్యాలు ఇవి. కాబట్టి ఆయన భక్తి ప్రపత్తులలోనూ అగ్రగణ్యుడే, సామ్రాజ్య రక్షణలోనూ అగ్రగణ్యుడే, ప్రజల అవసరాలు తెలిసి పరిపాలించడంలోనూ అగ్రగణ్యుడే. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి నాకు ఇంత గొప్పతనం ఇచ్చినవాడు ఆ భగవంతుడే అనే విశ్వాసం ఆయనకు ఉండడం, అది లోకాలకు ఆదర్శం. అందుకని
మనకు పల్లవుల నుంచి చోళుల నుంచి ఎన్నో శాసనాలు ఉన్నాయి స్వామికి ఎంతంత కైంకర్యాలు చేశారు, ఏమేమి ఇచ్చారని. అవన్నీ ఒక ఎత్తు అయితే కృష్ణదేవరాయల వారు చేసిన సేవలే ఒక ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకని అది శ్రీకృష్ణదేవరాయల వారి తిరుమలదేవి, చిన్నాదేవి రాణులు ఉన్నారు అక్కడ. ఇంకో పక్క రంగనాయక మండపం అంటే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి ఒకప్పుడు తురుష్కుల దండయాత్రలు ఎక్కువైపోయి అక్కడ ఆ దేవాలయాన్ని కొల్లగొట్టి ధ్వంసం చేస్తారనే భయంతో కొన్ని రోజులు ఆ శ్రీరంగనాయకుల మూర్తి విశేషాలు స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందుకని రంగనాయకులు ఏం చేసిన మండపం కాబట్టి రంగనాయక మండపం. అంటే మేము చూస్తూ ఉంటాం కానీ దాని యొక్క విశేషాల గురించి తెలియదండి. అది శ్రీరంగ క్షేత్రానికి స్వామికి ఉండే అనుబంధం అది. అందుకే తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే శ్రీరంగ క్షేత్రం నుంచి కూడా కొన్ని కైంకర్యాలు వస్తాయి, పుష్పహారాలు ఇవన్నీ వస్తాయి. శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి ఆండాళ్ అమ్మవారి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ సంప్రదాయాలు, ప్రాచీన కాలం నుంచి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలని పరిపుష్టం చేసిన మహానుభావుడు భగవద్ రామానుజుల వారు. పరిపుష్టం చేసి ఆయన 10-11 శతాబ్దాల్లో అక్కడ స్వయంగా ఆ క్షేత్రంలో ఉండి అక్కడ ఎన్నో సందేహాలు ఉన్నాయి అప్పటికి భక్తలోకానికి కూడా. అక్కడ మూలమూర్తి శివుడా, శ్రీ కేశవుడా, అమ్మవారా, ఇట్లా ఆ సందేహాలని పటాపంచలు చేసి వేదాల నుంచి, ఇతిహాసాల నుంచి, ఇంకా పురాణాల నుంచి, స్థల పురాణాల నుంచి ఎన్నెన్నో ఐతిహ్యాలు ఉదాహరించి ఆయన శ్రీమన్నారాయణుడే అని సిద్ధాంతీకరించాడు. అందుకనే మహామంత్రం ఓం నమో నారాయణ అంటాం అని అక్కడ జీయంగాల సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి వైఖానస అర్చక స్వాములకు ఉన్నటువంటి వాళ్ళ హక్కులన్నీ కూడా పునరుద్ధరించి అక్కడ వైఖానసులే స్వామిని అర్చన చేస్తారు. అదే కైంకర్యం అంటే మిగతా గుళ్ళల్లో చేసే కైంకర్యానికి వెంకటేశ్వర స్వామి పూజలు కైంకర్యాలు సపరేట్గా ఉంటారు. అవన్నీ ఆ సంప్రదాయాన్ని సుప్రభాత్ సేవ నుంచి కూడా ఏకాంత సేవ వరకు ఉంది. శ్రీనివాస గజ్జలో ఉన్నాయి కదా, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, వివిధోత్సవ, కృతానందనలయ ఆనందనలయ వాస అని ఉంది. కాబట్టి ఆ నిత్యోత్సవాలు కొన్ని సంవత్సరం పొడుగునా జరిగే ఉత్సవాలు ఉంటాయి. కొన్ని నిత్య కళ్యాణం పంచతోరణ క్షేత్రం స్వామి నిత్య కళ్యాణమూర్తి అక్కడ. బహుశా ప్రపంచంలో ఇంకా మిగిలిన క్షేత్రాలు ఏదైనా ఒక సంప్రదాయంలో ఉంటాయి. ఇక్కడ వైఖానసము, పాంచరాత్రము రెండు జీయంగాల సంప్రదాయం ఉంది. జీయంగారులు కూడా కైంకర్యం చేస్తూ ఆ వైఖానస స్వాములకు సహకరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కైంకర్యంలో ఎప్పుడూ కూడా ఈ చిన్న అంశంలో కూడా అక్కడ రాజీ ఉండదు. కాబట్టి ఆ తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. అందుకని ఆ టీటీడీ ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ చూసామంటే మనము ఎంతమంది రాజులు కైంకర్యం చేశారు, ఎంతమంది ఆచార్య పురుషులు సేవించారు, ఎంతమంది నానా దేశాగతులైనటువంటి సాధువులు, సన్యాసులు అంతా కూడా అక్కడికి వచ్చారు. అందుకని ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇటీవల తిరుమల క్షేత్రంలో పేర్లు కూడా నిర్ణయించడం జరిగింది. వీధులకి మాడవీధులకు ప్రాచీన కాలం నుంచి వేదాల పేర్లు ఉన్నాయి. తూర్పు మాడవీధికి ఋగ్వేదం అంటారు, ఋగ్వేద వీధి అంటారు, ఋగ్వేద మార్గం అంటారు. అలా వేదాల పేర్లు ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి తిరుమల ముందున్నటువంటి క్షేత్రం అంతా కూడా ఆ ప్రదేశాన్ని భగవద్ రామానుజుల ప్రాంగణం అని, ఇంకా చుట్టుపక్కల సాళూర నరసింహరాయ ప్రాంగణం అని, శ్రీకృష్ణదేవరాయల మార్గం అని, ఇలా ఆ చారిత్రక నేపథ్యాన్ని, పౌరాణిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పేర్లన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు, ఇప్పుడున్నటువంటి ప్రముఖ అధికారులు, పెద్ద స్థాయిలో ఉన్నవారు, చైర్మన్ గారు, వీళ్ళంతా కూడా ఎంతో దోహదం చేసి ఆ ప్రణాళికలో కూడా నేను భాగస్వామిని అవకాశం కల్పించారు మాకు. చాలా సంతోషం అండి, నిజంగానే అభినందనలు మీకు. కాకపోతే ఇంతమంది పెద్దవారికి కాకుండా సామాన్య ప్రజలకి, అంటే ఏమీ తెలియని పామర్లకి స్వామివారిని వచ్చి సేవించుకోవాలంటే ఏది దృష్టిలో పెట్టుకోవాలి, ఏమేమి చూడాలంటే లోపల చూసే అవకాశం కానీ అంత విశాలం కానీ ఉండదు. అంటే వచ్చిన దగ్గర నుంచి జరగండి అని అట్లా ఒక్క తిరుమల క్షేత్రానికి వచ్చిన ఏ భక్తునికి కానీ ఇతరేతరమైన అంశాలమైన మనసు ఉండదు. ఆ దేవదేవుని దివ్య పాదారవింద సన్నిధిలో ఒక్క క్షణం చూసినా చాలు అనే భావనతోనే వస్తారు. భవిష్యోత్తర పురాణంలో ఒక అంశం చెప్పారు. ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని
ఒక్క క్షణం చూస్తే ఒక యుగం చూసినట్టు. ఒక క్షణం చూస్తే చాలు, మనం ఒక యుగం అంతా చూసిన పుణ్యం వస్తుందట అబ్బా. అని భావన ఉంది అందులో. అందుకని నేనేమో అక్కడ ఎక్కువ క్షణాలు చూడలేరు. ఎక్కువ క్షణాలు చూస్తే ఎక్కువ యుగాలు చూసిన పుణ్యం వచ్చేస్తుంది వాడికి. కాబట్టి మరి దైవ సంకల్పంతోనే అలా జరుగుతూ ఉందేమో. ప్రాచీన కాలంలో ఇంతమంది భక్తులు రద్దీ ఉండేది కాదు కాబట్టి సావకాశంగా దర్శించుకునేవాళ్ళు. ఇప్పుడు రోజుకు 80,000 మంది, 90,000 మంది, 1,00,000 మంది వస్తూ ఉంటే ఎలా దర్శించుకోవాలి? అయినా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తంగా బాగా సాఫీగా ఇప్పుడు గరుడాళ్వారి దగ్గర నుంచి స్వామిని చూస్తూ పోవచ్చు. మీరు గరుడాళ్వారి దగ్గర నుంచి మీరు వెళ్తూ ఉంటే స్వామివారిని అలా చూస్తూ జై విజయుల దగ్గరికి పోయేసరికి బాగా చూస్తారు. అక్కడి నుంచి మా వాళ్ళు ఇంకా పక్కన పంపించేస్తారు. అంటే ఎందుకంటే వెనకాల కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, వేల మంది, లక్షల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళంతా రావాలి కదా. అందుకని అన్నమాచార్య వారు వర్ణించారు, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తులు కదలి. వర్షాలు చూడరు, ప్రకృతి వైపరీత్యాలు చూడరు, అటువంటప్పుడు కూడా భక్తులు వస్తూనే ఉంటారు తిరుమలకి అంటారు అన్నమయ్య. ముగ్ధ మనోహర రూపాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఆయన గురించి వినడంలో ఎంత మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండదు. అది గద్య పద్యాలతో మీరు చెప్తున్నప్పుడు భక్తుని యొక్క పారవస్యంలో ఉన్న గొప్పతనం అది. భక్తుడు ఎంత పారవస్యాన్ని పొందుతాడంటే పరమాత్మను చూసేటప్పుడు ఆ జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానం అది. ఆ సన్నిధికి మనం వెళ్ళాము అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుసంధానం అయిపోతుంది. ఆ ఒక్క క్షణమైన ఆ అనుసంధానం కోసమే జీవులు తప్పిస్తారన్నమాట. మనకు భాగవతంలో బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ బాలకృష్ణుడు ఎంతో గొప్ప లీలలు ప్రదర్శిస్తున్నాడు అని విని ఆయన చూడటానికి వస్తాడు. గగన భాగంలో నుంచి చూస్తే గోపాలకులతో కూడా ఆవులు మేపుకుంటుంటాడు ఆయన అడవిలో. ఉన్నట్టుండి గోవుల్ని అన్ని దూడల్ని మాయం చేస్తాడు బ్రహ్మ. గోపాలకులు మనం ఆవులు ఎక్కడ పోయాయి ఆందోళన పడతారు. మళ్ళీ అవన్నీ తిరిగి కనిపిస్తాయి కృష్ణుని యొక్క లీలా విభూతితో. కనిపిస్తే అబ్బా మళ్ళీ కనిపించని ఉత్సాహంలో గోపాలకులు ఆ కృష్ణుని దగ్గరికి పోవడం. ఎన్నడు నేని యోగివరులెవ్వని పాద పరాగమింతయున్ కనుల కానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టవట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయు పైబడిగూడి ఆడుచున్ మన్నను సేయు పల్లవ కుమారుల భాగ్యములు ఎంత ఎప్పునే. ఆయన స్నేహితులు వాళ్ళంతా బాలకృష్ణుని స్నేహితులు. ఆయనతో చొర ఉంది, చనువు ఉంది. అందువల్ల ఆ ఉత్సాహంలో ఆనందంలో మళ్ళీ గోవులు కనిపించే ఆనందంలో ఆ కృష్ణుని లాగేవాళ్ళు, తోసేవాళ్ళు, కాలుతో కూడా తోస్తారట, తోసేవాళ్ళు, మళ్ళీ లాగేవాళ్ళు. అది వాళ్ళతో చొరవ. అది అంటే బ్రహ్మ అక్కడి నుంచి చూసి అసలు ఆ గోపాలకుల్లో ఒక్కడికుండే భాగ్యం నాకు లేదే. అదేనేమో నవవిధ భక్తులు అన్నాడంటే స్వామివారి ఒకరితోటి ఇంకొకరితో ఉన్నట్టు ఉండరట. అదే అనుకుంటాడు ఆ బ్రహ్మ. ఏలా బ్రహ్మపదంబు స్వామి, నాకెందుకు ఈ బ్రహ్మపదాన్ని ఇచ్చావు? ఆ గోపాలకుల్లో ఒక్కడుగా పుట్టించుకుంటూడదా? ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణ 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 అంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించి ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే కృష్ణ అని అర్థిస్తాడు. మీరు చెప్తూ ఉంటే ఆ గోపాలుడు గురించి, అందుకే నేను 16,000 మంది గోపికలతో ఆయన తొలతూగుతూ ఉన్నారు. మీరు ఆనందం అంటే మాటల్లో మాకు ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం అని చెప్పేసి అంటున్నారండి. దాని వర్ణన, దాని విశేషం అసలు నిజంగానే వేరే లోకం ఉంది కదా. ఆనందనిలయవాస శ్రీనివాస సతత పద్మాలయ అని వస్తుంది. ఆనందనిలయము అంటే ఆ దేవాలయాన్ని తొండమాన్ చక్రవర్తి కట్టించారు స్వామికి వివాహమైనప్పుడు. శ్రీనివాస గంగాపురంలో పెళ్లి కుమారుడుగా, అంటే తొండమాన్ చక్రవర్తులే అంటే 3 జన్మల్లో ఆయన సేవించుకుంటూ ఉన్న చక్రవర్తి అని. ఆయన ఆకాశరాజు తమ్ముడు. పద్మావతి అమ్మవారు నారాయణవనంలో పెళ్లి చేసుకున్నాడు స్వామి. నారాయణవనంలో వివాహం చేసుకున్న తర్వాత ఆయన అప్పలాయగుంట అనే క్షేత్రంలో మొదటి మజిలి, అక్కడ దేవాలయం ఉంది, ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అక్కడ తర్వాత శ్రీనివాస గంగాపురం 2వ మజిలి, అక్కడ 6 మాసాలు ఉన్నాడు స్వామి అమ్మవారితోటి. అమ్మవారితోటి అంటే
కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు పర్వతారోహణం చేయకూడదు 6 మాసాలని నియమం ఉంది. ఓ కొండపైనే పెళ్ళైందనుకోండి ఆ దోషం లేదు. ఈ కింద విషయాలు పెళ్లి చేసుకుంటే అసలు మాత్రం తెలీదు. 6 మాసాలు కొండ ఎక్కకూడదు అంటారు. ఆ, అలా భగవంతుడు కూడా 6 మాసాలు అక్కడ ఉన్నాడు. ఆ, ఉండి శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి వెళ్ళారు. ఈ 6 మాసాల్లో తొండమాన్ చక్రవర్తి ఆ దేవాలయం కట్టించాడని. మ్మ్హ్మ్. అది ఆయన కట్టించినప్పుడు మూల దేవాలయమే, అక్కడే ఆనందనిలయం ఎక్కడ వరకు ఉందో అంతవరకే కట్టించాడు ఆయన. ఆ తరువాత ఉన్నటువంటి ఈ ముఖమండపాలు, ఈ వెండి గోపురాలు, ఇవన్నీ మహద్వార గోపురం వరకు తరువాత రాజులు పెంచుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న బంగారు కవచం అది అవన్నీ తర్వాత తొండమాన్ చక్రవర్తి అది ఆయన ఆయన కట్టించింది. సమయంలోనే ఆ సమయంలోనే కట్టించాడు ఆయన. ఆ, ఆ పురాణాల్లో కూడా ఆ విమాన వర్ణన ఉంది. ఆ, సహస్రార్క చటాభాస్వత్ విమానంత స్థితాయై నమః అని ఒక మంత్రం ఉంటుంది. మ్, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో మ్. సహస్రార్క చటాభాస్వత్ విమానాంత స్థితాయై నమః. పా. 1000 సూర్యబింబాల యొక్క వెలుగు కంటే మించిన వెలుగు కలిగినటువంటి సువర్ణకాంతితో ఉన్నటువంటి ఆ మేడలో వెలసినటువంటి దేవ అని అర్థం ఆ మంత్రానికి. అవునండి, అన్నమాచార్య కీర్తనలు కూడా చాలా వర్ణనలు బంగారు మేడలలో బంగారు మేడలు అదే పరమాత్ముడు వాడే తేనెల తల్లి ఆ, అనే ఒక ఉంటుంది. పాటలో ఉంటుంది. బహు బంగారుమయము అని అదిగో కీర్తనలో అంటాడు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీరు చేరే చిరుడు అని ఆ కీర్తనలో వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి ఆ సువర్ణ అంటే పరమపదంలో శ్వేతద్వీపంలో ఉన్న వైకుంఠ నగరంలో అక్కడ స్వామి ఏ విధంగా సువర్ణమయమైనటువంటి మంటపాలలో ఆవాసాలలో ఉంటాడో అటువంటి ఇది కలియుగ వైకుంఠం కాబట్టి తిరుమల కూడా ఇక్కడ కూడా అటువంటి సువర్ణ మంటపాలు అన్నీ అన్నమయ్య చెప్తాడు కదా, కర్తన అధిపుని గంటి మణిమయం పైన గోపురములు గంటి అని వర్ణిస్తాడు కీర్తనాలు. ఆయన కళలో అన్నీ చూశానంటాడు ఆయన. అలా ఇప్పుడు మనకు బాహ్యంగా కనిపించే క్షేత్ర రూపం ఒకటి కావచ్చు, ఆ రూపాన్ని దేవతలు చూడొచ్చు అని పురాణాల్లో వర్ణనలు ఉంది. ఆ విధంగా అసలు స్వామి యొక్క ఆవిర్భావమే ఏమిటంటే వరాహావతార కాలం నాడు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు శ్రీమన్నారాయణుడు. భూదేవి సంతసించింది. ఎందుకంటే భూదేవినే బంతిలాగా ఆడుకుంటున్నాడు ఆ రాక్షసుడు. అందుకని భగవంతుడు వరాహంతో ఎక్కడో గగన భాగంలో ఆవిర్భవించి వాడిని చంపేశాడు. అప్పుడు అమ్మవారు చాలా ఆనందించి ఈ భూదేవిని రక్షించినందుకు తార్కాణంగా ఎక్కడైనా ఈ చతుస్సముద్ర పరివేష్టితమైనటువంటి ఈ భూమండలంపై మీరు ఒక చోట స్వయంభూగా వెలిస్తే బాగుంటుంది అని అడుగుతారు బ్రహ్మాది దేవతలు స్వామిని. ఎక్కడ వెలిస్తే బాగుంటుందో ఆలోచించి ఆయన వైకుంఠంలో తాను విహరించే పర్వతం ఒకటి ఉంది, క్రీడాద్రి అని. ఆ క్రీడాద్రిని భూలోకంలో ప్రతిష్ఠిస్తాడు, గరుత్మంతుని ద్వారా తీసుకొస్తాడు. ఆ క్రీడాద్రి కూడా శేషుని యొక్క అంశాన్ని చెప్తారు. కాబట్టి వాయుదేవుని సహాయంతో గరుత్మంతుడు ఆ క్రీడాద్రిని ఆ వైకుంఠం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర వెంకటాచల నామాసౌ సర్వభూభృత్ కులోత్తమ అని స్థల పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అప్పుడు వరాహమూర్తిగా వచ్చాడు స్వామి మొట్టమొదటి క్షేత్రానికి. అందుకే వరాహస్వామి దేవాలయం ఉంటుంది స్వామి పుష్కరిణీ తీరంలో. అవునండి, వరాహ క్షేత్రంలో వచ్చాడు. కలియుగం ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి వారిగా వచ్చాడు. అంటే ఇది అంటే స్వామివారిని దర్శించుకునే ముందే అందుకే ఆ నియమం పెడతాడు స్వామి. కలియుగ ప్రారంభంలో లక్ష్మీదేవి అరిగి వచ్చేసిందని వైకుంఠం నుంచి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చాడు స్వామి. కొల్హాపురంలో ఉన్నారు తెలిసి అక్కడికి పోతే అమ్మవారు ప్రసన్నం కారు. అప్పుడు అమ్మవారు ప్రసన్నం కావాలంటే ఏం చేయాలని తపిస్తాడు. గగన వీధి నుంచి సరస్వతీదేవి చెప్తుంది, శ్రీమన్నారాయణ నువ్వు దైన్యాన్ని పొందకూడదు, పద్మసరోవర తీరంలో వెళ్ళి 12 ఏళ్ళు తపస్సు చెయ్యి, అక్కడ అమ్మవారు నీకు ప్రసన్న అవుతారని చెప్తారు. అప్పుడు చిరుచానూరులో ఇప్పుడు తిరుచానూరు అంటాం కదా, తిరుసుకనూరు ఆ ఊరి పేరు.
తిరుసుకనూరు అంటే సుఖమహర్షుల వారు, సుఖబ్రహ్మ వ్యాస మహర్షి కుమారుడు. హిమాలయాల్లో సరస్వతి నదీ తీరంలో వాళ్ళ ఆశ్రమం ఉండేది. కృష్ణావతారం పరిసమాప్తమైన తర్వాత బహుశా ఆ కృష్ణుడే ఇక్కడికి శ్రీనివాసుడుగా వస్తాడు అని తెలిసిందేమో. ఆయన ఆ సరస్వతి నదీ తీరం నుంచి సువర్ణముఖి తీరానికి వచ్చి ఆశ్రమం వేసుకున్నాడు ఆయన సుఖమహర్షి. అక్కడే పద్మ సరోవరం ఉంది. ఆ పద్మ సరోవర తీరంలో నువ్వు 12 ఏళ్ళు తపస్సు చేశావంటే నీకు అమ్మవారు ప్రసన్నం అవుతారని చెప్తుంది సరస్వతీదేవి. అప్పుడు వచ్చి ఆయన స్వామి అక్కడ తపస్సు చేస్తాడు. అప్పుడు తతస్త్రయోదశే వర్షే కార్తికే పురాణాల్లో ఉండే వర్ణన. 12 సంవత్సరాలు పూర్తయిపోయి 13వ సంవత్సరం ప్రారంభంలో పంచమ్యాం శుక్రవారేచ, ఆ రోజు పంచమి శుక్రవారము, అందుకే ఎప్పటికీ చితానూరు పంచమి అంటారు. అప్పుడు అమ్మవారు ఆ పద్మ సరోవరంలో ఒక సువర్ణ పద్మం నుంచి ఆవిష్కరించారట. అంటే గుడి ప్రాశస్త్యం వింటూ ఉంటే ఆమె ఆవిర్భవించారు అమ్మవారు. అలర్మేల్ మంగ, అలర్ అంటే పద్మము, మేల్ అంటే పద్మము నుండి, మంగ అంటే లక్ష్మి. సువర్ణ పద్మం నుండి పుట్టినటువంటి లక్ష్మి, అందుకే అలర్మేల్ మంగ అనే పేరు వచ్చింది. ఆ అలర్మేల్ మంగ అమ్మవారు వచ్చి స్వామికి మెడలో కల్లహారమాల, ఒక పద్మాల మాల వేసి తన ప్రసన్నతను వ్యక్తీకరిస్తుంది. స్వామి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. ఇప్పుడు స్వామి అందుకే శ్రీనివాసుడు అంటారు. శ్రీకి నివాసమైన వక్షస్థలం కలిగిన వాడు అప్పటి నుంచి. కాబట్టి శ్రీనివాసుడై తిరుమలకు చేరుకున్నాడు. తిరుమలకు చేరుకుంటూనే వరాహస్వామి ఉన్నాడు అక్కడ. వరాహస్వామి దిగునైనా ఆ అవతల అక్కడ గుహ ఉంది, అక్కడ ఉండు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆనందనిలయం ఎక్కడుందో ఒకప్పుడు అక్కడ గుహ ఉండేదని. మొట్టమొదటి ఆ గుహనే ఆవాసంగా చేసుకుంటాడు స్వామి. పుట్ట, ఆ గుహ దగ్గర పుట్ట ఉండి ఆ పుట్టలో ఉంటాడు. అందుకని స్వామి అప్పుడు నాకు ఉండటానికి అవకాశం కల్పించాడు. కాబట్టి వచ్చిన భక్తులంతా ముందు నీ దర్శనం చేసుకొని నా దర్శనానికి రావాలి అని ఒక నియమాన్ని ఇప్పుడు కూడా భక్తులు ఆ నియమం ప్రకారం ముందు పోయి వరాహస్వామిని చూస్తారు. తర్వాత తిరుమలలో క్షేత్రంలో ఆనందనిలయంలో ఉండేది శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారు. కాబట్టి వరాహ కృతయుగం నుంచి లింక్ ఉందన్నమాట ఈ క్షేత్రానికి. కృతయుగం ఎక్కడ? అందుకే వేదకాలం నాడే ఉంది. ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయంటే అవన్నీ సరిపోతాయి ఒకదానికి ఒకటి. కాబట్టి అంత ప్రాచీనమైన క్షేత్రం ఇది. అందుకనేమోనండి ఆ ఎడబాటుకి ప్రతీకగానే ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణాన్ని మీరు ఇందాక అన్నారు. ఆ నిత్య కళ్యాణం గురించి, కైంకర్యం నిత్య కళ్యాణం ఏమిటంటే అన్నమాచార్యులు వారు అందుకే కళ్యాణ కీర్తనలు ఎక్కువగా రాస్తారు అన్నమాచార్యుల వారు కూడా. కళ్యాణంలో ఉన్న అంతర్యం ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్ర ప్రభు అవతరించినప్పుడు ఏకవత్ని వ్రతుడు, ఒకటే కళ్యాణం స్వామికి. అప్పుడు ద్వాపరయుగంలో అష్టమహిషి కళ్యాణాలు, 8 మంది రాణుల్ని పెళ్లి చేసుకున్నాడు. అది కాకుండా 16,000 జీవనాయకుల్ని వివాహం చేసుకున్నాడు. కాబట్టి 16,008 కళ్యాణాలు లెక్క ఆయనకు. అదే కలియుగంలో నిత్య కళ్యాణం ప్రతిరోజు. అంటే కళ్యాణ ఉత్సవంలో ఉన్న నేపథ్యం ఏమిటంటే గృహస్థుడు కావడం. కళ్యాణంతో జీవుడు గృహస్థుడు అవుతున్నాడు. అంతవరకు గృహం లేదు బ్రహ్మచర్యంలో ఉంటే. మరొక గృహంలో తను ఉన్నాడు, ఎవరి గృహంలోనో, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. తాను వివాహం చేసుకోవడంతో గృహస్థుడు అవుతున్నాడు. గృహస్థుని బాధ్యత ఏమిటంటే బధిర, పంగు, అంధ, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరివ్రాజిక, ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు సమాజంలో. వీళ్ళని పోషించేవాడు అంటే గృహస్థుడు. కాబట్టి గృహస్థుని గురుతర వాచ్యత చెప్పడానికే కలియుగంలో గృహస్థునికి ఇంత బాధ్యత ఉంది అంటే ఈ సమాజాన్ని మొత్తం పోషించవలసిన వాడు గృహస్థుడు. ఆ సంప్రదాయాన్ని నొక్కి చెప్పడానికే భగవంతుడు రోజు పెళ్లి చేసుకుంటున్నాడు, గృహస్థుడు అవుతున్నాడు అనేసి ఈ నేపథ్యం. కళ్యాణోత్సవంలో ఉండే నేపథ్యం ఏమిటంటే ఆయనే అంత కంసారి సంసారి అయినాడు అంటారు భాగవతంలో. కంసారాతి అని వర్ణిస్తారు. ఆయన ఎందుకు అంటే సంసార సాగరాన్ని జీవుడు ఈదుతూ ఉన్నాడు, ఎన్నో సమస్యలు పొందుతున్నాడు. ఈ సంసార సాగరం నుంచి నన్ను ఉద్ధరించు దేవా అని మొక్కుంటున్నాడు. కాబట్టి ఈ సంసార సాగరం ఆయనకు కూడా తెలిసి వస్తే ఎలా ఉంటుంది, ఇందులో ఉండే బాధలు పరమాత్మకు కూడా తెలిసి రావాలి కదా.
అందుకని జీవుల సంసార బంధాలను పోగొట్టడానికి తాను ప్రతిరోజు సంసార బంధాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు యువత చాలా ముఖ్యంగా తెలుసుకోవాలండి. నిజంగా వెళ్ళి అంటే మన గుడులు అంటే ఏదో స్వామివారికి మన కోరికలు విన్నవించుకుని వచ్చేసేయడమే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక్కొక్క అంశం గురించి అంటే రాజులు ఎలా ఉండేవారు, అక్కడ ఉండే రంగ మండపం దాని యొక్క విశిష్టత, అట్లానే ఆనంద నిలయం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వెళ్ళి మన కోరికలు మాత్రమే సమర్పించుకోవడం కాదు, అక్కడ ఉన్న ప్రతీక ఒక విగ్రహ రూపంలో కానివ్వండి, దర్శనమిస్తున్న ప్రతి దాంట్లో ఒక కథ ఉంది. దాంట్లో నుంచి మనం తెలుసుకోవాలి అనేది యువత ముఖ్యంగా సంసారం తిరుమల క్షేత్రంలో మీరు ఏ మారుమూల ప్రదేశాన్ని సందర్శించినా, ఒక శరణు పలకరించినా ఒక నేపథ్యం ఉంటుంది. వేదములే శిరలై వెలసినది ఈ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులై ప్రవహించినది ఈ కొండ, గాదిరి బ్రహ్మాది లోకముల కొసల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వదేవతలు మృగజాతులై చరించు కొండ, ఉర్వి తపస్సులే తరువులైనట్టి కొండ, నిర్వహించి జలధులే నిట్టచెరులైన కొండ, పూర్వపు టంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారులై ఒక్కడించి నిలిచే కొండ, పరగు లక్ష్మీకాంత శోభనపు కొండ, కురిసి సంపదలల్ల గుహల నిండిన కొండ, విరివాయ ఇదిగో శ్రీ వెంకటపు కొండ అని ఆ వెంకటాచల క్షేత్రము. ఏ జంతువులన్నీ అక్కడ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ. అది ఏ జంతువుని చూస్తే అది ఏ జంతువునిగా మనం భావించి ఏ దేవత ఈ జంతు రూపంలో ఉన్నాడు అవును అని. వేదములే శిరలై వెలసి, ఏ శిరలో చూసినా ఈ శిరలో ఏ వేదాంతర్గత నాదం ఇవిడి ఉందో అనే భావన అన్నమయ్య చెప్పాడు. అంటే అన్నమయ్య చెప్పిన ఆ భావన పురాణాల్లో ఉంది. కాబట్టి ఆ పురాణాల్లో ఉండేది అందరూ చదువుకోలేరు, తెలుసుకోలేరు కదా. అందుకని అలతి మాటలతో అన్నమయ్య వర్ణించాడు. అంటే స్వామివారి గురించే కదా, ఆ కొండను చూస్తేనే ఒక పుణ్యం, కొండను తలుచుకుంటేనే ఒక అంతే. పుణ్యం. మీరు ఒకసారి తిరుమల క్షేత్రాన్ని స్మరించుకుంటే అందులో ఉన్న పుణ్యతీర్థాలన్నీ మీరు స్మరించుకున్నట్టే. అందులో వేద రూపంలో ఉండే శిరలు ఉన్నాయి, జంతు రూపంలో ఉండే దేవతలు ఉన్నారు, వృక్షాలు దేవతలే. అలా ఒక సంపదలన్నీ గుహలు. ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చే సంపదలు ఏ గుహ నుంచి తీసిస్తున్నాడో తెలియదు. అంతే కదండి. మన భారతీయ శాస్త్ర విద్యలన్నీ కూడా ప్రతిదీ అంటే చాలామంది అంటూ ఉంటారు, అంటే తెలియని వారు అంటే మీరు ప్రతిదీ భూమిని మొక్కుతారు, ఆకాశాన్ని మొక్కుతారు, నీళ్ళని మొక్కుతారు అంటే మరికి అంతే కదండి. ప్రకృతి మనం దైవంగా భావిస్తున్నాం. ప్రతి దాంట్లో ఒక విలువల్ని ప్రకృతిలో ఉన్న అణువులో పరమాత్మ చైతన్యాన్ని చూసే సంస్కృతి మనది. అది ప్రకృతిలో ఒక శిలను చూచినా, ఒక చెట్టును చూచినా, ఒక రాయి ఏమి చూసినా కానీ, అక్కడ నదులు కొండలు ఏమి చూసినా కానీ అక్కడంతా కూడా పరమాత్మ చైతన్యమే ప్రకాశిస్తూ ఉంది అని దర్శించినటువంటి ఆచార్యులు మహర్షులు మనకు చెప్పిన ప్రబోధం. కాబట్టి మనం కూడా ఆ సంస్కారానికి వారసులం. కాబట్టి అలాగే మనము చూడాలి. అదే చెప్తుంది వెంకటాచల క్షేత్రంలో ఆ స్థల పురాణాల్లో ఉండే వర్ణనలు కూడా ఇవే. ప్రతి జీవిలోనూ భగవద్ దర్శనం ఉంది అని నిరూపిస్తుంది ఈ యొక్క కొండ కానివ్వండి, తిరుపతి తిరుమల. అందుకనే మల అన్నారు, తిరుమల స్మరించడంలోనే ఒక సంస్కృత భాష ఎంత ప్రాచీనమైందో ద్రవిడ భాష కూడా ప్రాచీనమైందే. కాబట్టి ఈ అప్పటికి ద్రవిడ భాష అక్కడ ప్రాచుర్యంలో ఉంది కాబట్టి ఆ పదాలన్నీ ఉంటాయి. తమిళ ఇప్పుడు ఆ ద్రవిడ భాష స్వామివారికి ఒక కైంకర్యం సాత్మూర్ అని చేస్తారు కదండి. సాత్మూర్ అంటే విన్నవించుకోవడం. విన్నపాలు వినవలి వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తేవేరయ్యా అంటాడు. ఇప్పుడు తమిళంలో ఉండే నారాయణ దివ్య ప్రబంధము, ఆళ్వార్లు ఆచార్య పురుషులు చెప్పినటువంటి పాసురాలు, దానికి అనుగుణంగానే అన్నమాచార్య వారు తెలుగులో సంకీర్తనం చెప్పాడు. కాబట్టి తెలుగు వేదం ఇది. అన్నమయ్య కీర్తన తెలుగు వేదం. అది ద్రవిడ వేదం అని ఎలా అనుకుంటామో ఇది కూడా తెలుగులో ఆయన వేదాల యొక్క తాత్పర్యాన్ని చెప్పాడు, వేదాల సారాంశమే చెప్పాడు. కాబట్టి ఆ కీర్తనలన్నీ అందుకే చెప్పారు కదా, శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తాళులపాక అన్నమవచో నూత్న క్రియలు చిన్నగునని. అందుకని వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణా నాదంబులు కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ పదములు అని చెప్పాడు.
కాబట్టి ఆ వేదనాదాన్ని, ఆ సంకీర్తన వైభవాన్ని, ఆ పారవస్యాన్ని మనకు అన్నమయ్య ఆ విధంగా అందించాడు. అది నిజంగానే ప్రతి జీవి అంటే వెంకటేశ్వర స్వామి తలుచుకున్నప్పుడు అర్పణ లేని హృదయం అంటూ ఉందా అని అనిపిస్తుంది మీ మాటల్లో. నిజంగానే యావత్ హృదయాన్ని ప్రపంచం, ఏ భారతదేశమే కాదు, భాగవతుడైనా, యావత్ ప్రపంచం. ఏ భక్తుడైనా హృదయాన్ని నివేదనం చేసుకుంటాడు పరమాత్మకి. అదే భక్తి అంటే. ఆత్మ భక్తి అంటే నివేదన. ఆ పరమాత్మని యొక్క పాదపద్మాల పట్ల ఉండే అనురక్తి, ఆ చింతన అది ఉన్నప్పుడు మానవునిలో ఉన్నటువంటి ఈ హింస, క్రౌర్యము, ఈ కుటిలత్వం అనే గుణాలు పోతాయి, ప్రక్షాళన అయిపోతాయి, నిర్మలమైనటువంటి అంతరంగం అలవడుతుంది. అది భక్తి యొక్క లక్షణం. కాబట్టి అందుకే భక్తి అవసరాన్ని పెద్దలు ఎందుకు నొక్కి వక్కాణించారంటే అందుకే చెప్పారు. సంసారం ఎలా ఉండాలి, ఒక ఒక ఆత్మ, ఒక మానవ ప్రయత్నం ఎలా ఉండాలి జీవితం పట్ల, అట్లానే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది ప్రతి ఒక్కళ్ళు సాంగత్యం అంటే స్త్రీ పురుషుల సాంగత్యం ఎలా ఉండాలి, సమానత్వం ఎలా ఉండాలి అది అది అనేది పరమాత్మ నిరూపించాడు. అది మహాకవులు వర్ణించారు కదా. కంసారాతి మురా మరారి నరక క్రవ్యాద ముఖ్యాసుర ధ్వంసాపాదన వీతకంటకవతిన్ ద్వారావతిన్ రుక్మిణీ హంసీహార మృణాళహారి భుజమధ్యస్ఫార కాసారుడై సంసారార్ణవసార మన్మథ సుధా సారంబులం తేలగన్. అది రుక్మిణీదేవి హృదయం అనే సరస్సులో ఒక రాజహంసలాగా విహరిస్తుంటాడంట కృష్ణుడు, వర్ణించారు. భోజకన్యా సరిత్ రాజహంసము సత్యభామ సుఖీకేళి పంజరంబు జాంబవతి నిశా చంద్రోదయంబు. అంటే అష్టమహిషి కళ్యాణాలు చేసుకున్నటువంటి భగవంతుడు రుక్మిణి హృదయంలో హంసలాగా విహరిస్తున్నాడు. సత్యభామ హృదయం అనే పంజరంలో పెంపుడు చిలుకలాగా బంధింపబడి ఉన్నాడు. ఆమె ప్రణయం లాంటిది. ఆ తల్లి ప్రణయం అంటే ఒక్కొక్క జీవునికి పరమాత్మతో ఉండే అనుసంధానం ఎలా ఉంటుందో, వారి వారి తపశక్తితో ఎలా కట్టి పడేస్తారో, భక్తిలో తపస్సు అంటాము, శృంగారం అంటారు సంసారంలో. మొదటి ప్రేమ లేఖ స్వామివారికి ఇక్కడి నుంచే కదండి, అటు రుక్మిణి అమ్మవారు రాశారు, సత్యభామ గారు కాబట్టి రాశారు. ఎవరైనా అందరూ ఈ జీవాత్మలన్నీ జీవనాయికలుగానే భావిస్తారు సంప్రదాయంలో. ఈ జీవనాయికల గమ్యం జీవాత్మకు నాయకుడైన పరమాత్మయే. ఆ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అన్నమాచార్య వారు చెప్పారు కదా. అదే మనం భావించవలసింది. చాలా మంచి మంచి విషయాలు మీరు సమాధానాలు చాలా చక్కగా మాకు అర్థమయ్యే భాషలో మీరు ఒక్కొక్కటి వివరించిన విధానం చాలా సంతృప్తికరంగా ఉందండి. అలానే తెలుగు వన్న ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులకి మీరేమన్నా చెప్పాలని ఉంటే చెప్తే మాకు తెలుస్తుంది. తెలుగు వన్ ప్రేక్షకులంతా కూడా భక్తలోకమే. వారికంతా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనంత మంగళా శాసనాలు ఎప్పుడూ ఉండాలని, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆనంద నలయవాసుడు, దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ తెలుగువారి ప్రేక్షకులందరికీ కూడా అభ్యుదయ పరంపర ప్రసాదించాలని నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ విధంగానే మన ప్రాచీన ఋషులు, ఆచార్య పురుషుల యొక్క భావన కూడా ఇదే. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వశ్రేయ కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం. అటువంటి ఆ ప్రాచీనమైనటువంటి ఆలంకారిక సూక్తులకు, ఆచార్య ప్రబోధాలకు నిలయంగా ఈ తెలుగువన్ ప్రేక్షక లోకం ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారని, అటువంటి ఆత్మశక్తి పరమాత్మ వారందరికీ ప్రసాదిస్తాడని ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనంతో ప్రార్థిస్తూ ఉన్నాను. తెలుగు వన్